రోజుకో మిషనరీ జీవిత చరిత్రలో భాగంగా ఈ రోజున మీ ముందుకి జాన్ హ్యాన్స్ అనే మిషనరీ జీవిత చరిత్రను మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. 3 దశాబ్దాలకు పైగా కర్ణాటకలో ప్రభువుకు సేవ చేసినటువంటి జాన్ హ్యాన్స్ అంతగా ప్రసిద్ధి చెందిన మిషనరీలలో ఆయన కూడా ఒకరు. ఇంగ్లాండ్లోని గోస్పోర్ట్లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నటువంటి జాన్ గారు భారతదేశంలో కన్నడ మిషన్ కొరకు పరిచయం చేయడానికి 1809 సంవత్సరంలో లండన్ మిషనరీ సొసైటీ LMS వారిచే నియమించబడ్డారు. వెంటనే భారతదేశానికి పయనమైనటువంటి ఆయన 1810 సంవత్సరం మే నెల 5వ తారీఖున మెడ్రాస్ చేరుకున్నారు. తర్వాత ఆయన బళ్ళారి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక మిషన్ కేంద్రాన్ని స్థాపించినప్పుడు తర్వాత 30 సంవత్సరాల పాటు ఆయన జరిగించినటువంటి పరిచర్యకు కేంద్రంగా మారింది. ఇలా కన్నడ భాషాధ్యయనాన్ని ప్రారంభించిన ఆయన అదే సమయంలో కన్నడ నిఘంటువును కూడా సంకలనం చేయడం ప్రారంభించారు. అంతేకాదండి, కన్నడ సాహిత్య రచనల కొరకు ఈనాటికి ఉపయోగించబడే కన్నడ వ్యాకరణ పుస్తకాన్ని కూడా ఆయన పబ్లిష్ చేశారు జాన్ గారు. వీటన్నిటి వెనుక ఉన్నటువంటి ఆయన అంతిమ లక్ష్యం ఏంటంటే కన్నడ ప్రజలకు వారి మాతృభాషలో బైబిల్ని అందించడమే. అయితే ముఖ్యంగా ఆయన ఎవరికైనా సరే విద్యను వారి మాతృభాషలో అందించాలని విశ్వసించారు. కాబట్టి ఆయన 1811 సంవత్సరంలో బళ్ళారిలోనూ అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కన్నడ మీడియం పాఠశాలను స్థాపించి వాటిని ప్రసిద్ధి చేశారు. అంతేకాకుండా కన్నడ భాషలోనే కూడికలను నిర్వహించే క్రైస్తవ సంఘాన్ని కూడా ఆయన స్థాపించారు. ఒకవైపు పరిచర్య అభివృద్ధి చెందుతుండగా భారతదేశానికి వచ్చినటువంటి కొన్ని సంవత్సరాల్లోనే తన భార్య అయిన శారా సిల్వర్ స్మిత్ను కోల్పోయారు జాన్ గారు. తీవ్రమైన పరిచర్య భారం వలన అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాన్ కూడా చాలా బలహీనపడ్డారు. అటువంటి సమయంలో కూడా ఆయన బైబిల్ని కన్నడ భాషలోకి అనువదించే బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. మరికొంతమంది మిషనరీల సహాయంతో ఆయన కన్నడ బైబిల్ అనువాదాన్ని విజయవంతంగా పూర్తి చేసి 1831 సంవత్సరంలో దాన్ని ప్రచురించడం జరిగింది. అయితే తీవ్రమైనటువంటి అనారోగ్యం బారిన పడటంతో కోలుకోవడానికి ఆయన మరలా తిరిగి లండన్ వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి ఆయన రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళి అక్కడ ఆంగ్లో అమెరికన్ చర్చిలో కొన్ని సంవత్సరాల పాటు సేవ చేశారు. ఆయన పూర్తిగా కోలుకొనలేకపోయినప్పటికీ కూడా మిషన్ను కొనసాగించడానికి బళ్ళారికి తిరిగి వెళ్ళాలని ఆయన హృదయం ఎంతగానో ఆకాంక్షించింది. కాగా 1838 సంవత్సరంలో బళ్ళారికి తిరిగి వచ్చినటువంటి ఆయన అక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ని స్థాపించగా అది తర్వాతి దశాబ్దాలలో క్రైస్తవ రచన పరిచర్యలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది. ఏదేమైనప్పటికీ అనారోగ్య కారణంగా 1841 సంవత్సరంలో ఆయన భారతదేశం వదిలి వెళ్లాల్సి వచ్చింది. పిమ్మట లండన్లో ఒక మిషనరీ సొసైటీకి సలహాదారుగా సేవలు అందిస్తూ తన తుది శ్వాస వరకు కూడా ప్రభు పరిచర్యలో ముందుకు సాగిపోయారు జాన్ హ్యాన్స్ అనే దైవజనుడు. ప్రియ స్నేహితులారా, మీ పరిచర్య ద్వారా మీరు మరుగుపరచబడి దేవుడే మహిమపరచబడడానికి మీరు ఇష్టపడుతున్నారా? అలా మీరు ఇష్టపడుతున్నట్లయితే జాన్ హ్యాన్స్ అనే మిషనరీ జీవిత